సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బడిర మంచు అంత వెన్న పూస నా మీద కోపం చేతి మీద చూపిస్తారా? ఇది నీ మీద కోపం కాదు సీత. నా నిస్సహాయతకి నా మీదే నా కోపం. నిన్ను బాధ పెడుతున్నందుకు క్షమించమని అడగటం తప్ప నీకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మనిద్దరం ఎప్పటిలాగానే కలిసిపోవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. ఏంటి దాక్షాయణి నీ గొడవ? గుడికి రానంటే ఓ నస పెడుతున్నావు. నసేంటి నస? ఏ మీ అన్నయ్య రాకపోతే మీరు గుడికి రారా? భర్తలుగా మేము అడిగిన కోరికలు తీర్చరా మీరు? అలా అని కాదు సరస్వతి. అలా కాకపోతే ఇంకెలా అండి? నేనేమన్నా తీర్చులేని గొంతెమ్మ కోరికలు కోరానా ఏంటి? పూజ గుడికి తీసుకువెళ్ళమన్నాను, అది కూడా చేయలేరా? అన్నయ్య ఏమో పని మీద బయటికి వెళ్ళాడు. మనం గుడికి వెళ్తే షాప్ ఎవరు చూసుకుంటారు చెప్పు? అంటే మీరు షాప్ని తప్ప పెళ్ళాలని చూసుకోరా? 2 గంటలు గుడికి వెళ్ళొచ్చేలోపు బిజినెస్ ఏమైనా మునిగిపోతుందా? అది కాదు దాక్షాయణి నేను చెప్పేది. అది కాదు సరస్వతి, నా మాట విను. శ్రావణ్, శంకర్, శ్రావణ్, పిలిచావేంటి వదినా? మీరు మాట్లాడుకోవడం అంతా విన్నాను. దాక్షాయిని సరస్వతి మిమ్మల్ని గుడికి తీసుకెళ్లమని అడగటంలో న్యాయం ఉంది. మీ 2 జంటలు గుడికి వెళ్ళి గౌరీ పూజలో కూర్చోండి. అది కాదు వదినా, నువ్వు అన్నయ్య లేకుండా ప్రతిసారి అందరం వెళ్ళకపోవచ్చు. మీరు వెళ్తే బాగుంటుంది శంకర్. అలాగే వదినా. మన ముగ్గురమే పూజ కోసం గుడికి రావడం ఏదో వెల్తిగా ఉంది సరస్వతి. పెద్దన్నయ్య వదిన ముందే ఆగిపోయారు. శంకరన్నయ్య ఏమో మధ్యలో ఫోన్ వచ్చి లోడ్ వచ్చిందని దిగి వెళ్ళిపోయాడు. అవునవును, అందరం రావాలని ప్లాన్ చేస్తే చివరకు ముగ్గురమే మిగిలాం. అందరూ రావాలని ప్లాన్ చేయడం ఏంటి? మనం వచ్చింది పూజ కోసం కాదా? ఇంకేదైనా ఉందా? గుళ్ళో పూజ కోసం కాక ఇంకేం ప్లాన్స్ ఉంటాయి శ్రవణ్?
అందరూ వస్తే బాగుండేదన్న పోయి ప్లాన్ చేస్తే బాగుంటుంది అని అనేసిందేమో. సరే నువ్వు గుళ్ళోకి వెళ్ళు, మేము వెళ్ళి పూజ సామాగ్రి తీసుకొస్తాం. నీకంత నోటి దూలేంటి సరస్వతి? నీ తింగరితనంతో మనం దొరికిపోయేలా ఉన్నాం. ఏం చేయమంటావు దాక్షాయిని? సీతక్క జీవితం ఏమవుతుందో ఏంటో నేను టెన్షన్లో నోరు జారుతున్నాను. సర్లే గాని బావగారు అమ్మాయిని తీసుకుని వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారు సరస్వతి. మనం ఇలా గుడికి వస్తామని బావగారు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అక్క వీళ్ళని కన్విన్స్ చేసిన విషయం ఆయనకి తెలీదు. సో వస్తారు, మనకి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. పద పూలు తీసుకుందాం. బాబు పూలు కొబ్బరికాయ ఇవ్వు. ఎంత? 100 రూపాయలండి. పద. దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ పుష్పాన్ సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం పంతులు యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమ అతో జ్యాయాక్ష పురుషః పాదో ఓస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వో ఉదయత్పురుషः పాదోస్యేహ భవత్ పునః. అమ్మ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిష్యం పురుషానహం అశ్వపూర్వామృతమత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపఫ్ఫయే శ్రీర్మాదేవి చుక్షతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. వదినా, ఇక్కడ పూజ జరుగుతుంటే మీరేంటి దిక్కులు చూస్తున్నారు? మీ ధ్యాస పూజ మీద కంటే బయట ఎక్కువ ఉందేంటి? ఏం లేదు శ్రవణ్. సరస్వతి, ఏంటి శ్రవణ్? గుడికి వచ్చేదాకా పోరు పెట్టి తీసుకొచ్చారు, ఇప్పుడెందుకు అటు ఇటు చూస్తున్నారు? మీరెవరినైనా రమ్మన్నారా? మేమేం రమ్మలేదు, కానీ వాళ్ళే వస్తారు. ఎవరు వాళ్ళు? బావగారు వాళ్ళు. అన్నయ్య వాళ్ళు ఎందుకు వస్తారు? పనుందని చెప్పాడుగా. అవును కదా, మర్చిపోయాను. పూజ మీద ధ్యాస ఉంచండి. అమ్మాయి మంజు, అమ్మాయి మంజులా, మంజులా. ఆ పిన్ని వస్తున్నాను. ఏంటి పిన్ని గారు? ఇంట్లో పంచదార నిండుకుందమ్మా, ఉంటే ఓ గ్లాస్ అరువిస్తావేమో అని వచ్చాను. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఇవమ్మా. ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? గుడికి పిన్ని గారు, గౌరీ పూజ ఉంది. గౌరీ పూజ చేయించడం చాలా మంచిదమ్మా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఈ పూజ నీ జీవితంలో ఒక మార్పుని తీసుకొస్తుంది. వెళ్ళొస్తానమ్మా. గుడికి జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. వెళ్దామా? మనం గుడికి వెళ్ళట్లేదు మంజు. ఎందుకు? వద్దంటున్నాను కదా. అయ్యో, గుడికి వెళ్ళాలని ముచ్చటపడి ముస్తాబైంది బాబు. పాపం, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళొచ్చుగా. క్షమించు బాబు. సడన్ గా ఏమైంది? గుడికి పూజ కోసం వెళ్దామని చెప్పానుగా, ఎందుకు వద్దంటున్నారు? మన ఇద్దరం కొన్ని రోజులు బయటికి తిరగకపోవటమే మంచిది మంజు. అయ్యో, చేతికి కట్టేంటండి? ఏమైంది? ఏం లేదులే మంజు, పగిలిన గ్లాస్ పట్టుకున్నాను, అందుకే చిన్న గాయమైంది. నొప్పిగా ఉందా?
నొప్పేం లేదులే. సరే గుడికొద్దన్నారు కదా, వచ్చి కూర్చోండి. లేదు మంజు, పనుంది, వెళ్ళాలి. నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో మంజు, నువ్వు అసలు ఇంటి నుంచి బయటికి రావద్దు. నేను కూడా కొద్ది రోజులు నీ దగ్గరికి రాను, సరేనా? సరేనండి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను. విష్ణువల్లభాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. ఓం ముద్రాయ నమః. ఓం హలో. కామారయే నమః. ఓం గంగాధరాయ నమః. ఓం కాళకాలయే నమః. ఓం భీమాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కరోడాయ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. సరస్వతి, బావగారు వస్తారంటావా? రారు. నాకెందుకో వస్తారని అనిపిస్తోంది. రారని చెప్తున్నాను కదా. మరి ప్రూఫ్ ఎలా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నిన్నే అడిగేది, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందా? నిన్నే అడిగేది, ప్రూఫ్ ఉందా? అయ్యో! నీకు అసలు బుద్ధుందా? ఎందుకు కొట్టావమ్మా? ఏం జరిగింది? ఎవరితను? అది సడన్ గా తెలియకుండా ఎమోషనల్ అయ్యాను. సారీ అండి. ఏంటమ్మా నువ్వు పొరపాటున అలా ఎలా కొడతావు? చూసుకోవాలి కదా. చెప్పరా. హలో, ప్రూఫ్ ఉందా అంటే చెప్పవేంటి? సరస్వతి, ఏమైంది సరస్వతి నీకు? ఏం లేదు శ్రావణ్, వెళ్దామా? పద పదండి. రా. అమ్మాయ్, అబ్బాయి గుడికి తీసుకెళ్లలేదని బాధపడుతున్నావా? అబ్బాయి మాట్లాడిందంతా విన్నాను. నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నీ మెళ్ళో తాళి లేనప్పుడు పంజరంలో రామచిలకలా బతికావు. తాళి పడ్డాక కూడా స్వేచ్ఛ లేకుండా 4 గోడల మధ్యన బందీగా ఉంటున్నావు. మీ ఇద్దరి సంబంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడో లేక భయపడుతున్నాడో. అలా అని నువ్వు కూడా వాళ్ళ ఇంటికెళ్ళి నువ్వెవరో చెప్పకుండా కాలయాపన చేస్తే నీ జీవితం నరకం అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ప్రపంచానికి నువ్వెవరో తెలియాలి. ప్రతి సమస్యకి కాలమే సమాధానం చెప్పదు. ఇలాంటి సమస్యలకి సమాధానం మనమే వెతుక్కోవాలి, పరిష్కారం కూడా మనమే చూసుకోవాలి. ఏదో ఒకనాడు అబ్బాయి ఇంట్లో చెప్తాళ్లే, ఆయనే తీసుకెళ్తాళ్లే అని నువ్విలాగే చూస్తూ కూర్చుంటే కాలం కాస్త గడిచిపోతుంది. వయసు అయిపోవడం తప్ప నీకంటూ ఏ సంతోషమూ ఉండదు. ఒంటరిగానే మిగలాలి. ఇలాగే సమాధవ్వాలి. ఇదిగో అమ్మాయి, నీకు నువ్వుగా వెళ్ళి నీ ముందున్న సవాలుకి జవాబు వెతుక్కో. లేదంటే ఇలాగే మగ్గిపోతావు. నీ ఇష్టం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. వస్తానమ్మా.
అమ్మా చెప్పండి. ఇక్కడ రామరాజు గారి ఇల్లు ఎక్కడ? ఇలా తిన్నగా వెళ్తే రావి చెట్టు ఉంటుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే పెద్ద గేట్ ఉంటుంది, అదే రామరాజు గారి ఇల్లు. సరేనండి. నేను చెప్పేంతవరకు ఇంటి వైపు కూడా రానని నాకు మాట ఇవ్వు. మీ అనుమతి లేకుండా ఇంటికి రానని రామరాజు గారికి మాటిచ్చాను. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఎవరో చెప్పిన మాటలు విని రామరాజు గారికి ఇచ్చిన మాటని నేను ఎలా మర్చిపోయాను? నా ఆవేశం ఆయన కుటుంబానికి శాపం కాకూడదు. నా తొందరపాటు ఆ కుటుంబ సభ్యుల మధ్యున్న సంబంధాలు చిందరవందర కావడానికి కారణం కాకూడదు. నా స్వార్థం ఆ కుటుంబ మర్యాద మీద, గౌరవం మీద మచ్చపడకూడదు. నేనిలా ఇంటికి వెళ్ళడం ధర్మం కాదు. రామరాజు గారు చెప్తే తప్ప నాకు నేనుగా ఈ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు. హలో, నేను ఆల్రెడీ బయలుదేరాను, దారిలోనే ఉన్నాను. అయ్యో అలాగా, సర్లేండి, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. భలేవారే, సారీ ఎందుకండి, నో ప్రాబ్లం. ఆటో ఆపండి. ఏమండి? బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరేంటి మా ఊర్లో? ఏదైనా పని మీద వచ్చారా? అవునండి. మీరొచ్చిన పని అయిందా? ఇప్పుడు అవ్వలేదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతుందనే ఆశతో ఇంటికి తిరిగి వెళ్తున్నాను. మా ఊరొచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతే ఎలా? ఈ పక్కనే మా ఇల్లు, పదండి వెళ్దాం. అయ్యో వద్దండి, మరింకెప్పుడైనా వస్తాను. అదేం కుదరదు. మీరిప్పుడు మా ఇంటికి రావాల్సిందే, కాఫీ తాగి వెళ్లాల్సిందే. రండి రండి, కూర్చోండి. పోనీ బాబు.